వైసీపీ అధినేత జగన్ కు ఎన్నికలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము లేక ఏదో ఒక కొత్త డ్రామాలు చేయడం ఆనవాయితీగా మారిందని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట కూటమి అభ్యర్థి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. 2018లో కోడికత్తి డ్రామా, 2019లో బాబాయి హత్య కేసు డ్రామా, ఇప్పుడు గులకరాయి డ్రామాతో ప్రజల్ని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆచంట మండలం వల్లూరులో జేహో బీసీ సమావేశంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హాట్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. జగన్ పై రాయి దాడిపై తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని, ఇప్పటికే 5 ఏళ్ల అరాచక పాలనలో యథేచ్ఛగా ఇసుక, మద్యం దోపిడీ సొమ్ముల్ని తాడేపల్లి ప్యాలెస్ కి తరలించారని పితాని సత్యనారాయణ ఆరోపించారు. ఈ రోజు రాయని అనుమానం ప్రజల్లో ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, రాజకీయ పార్టీలలో ప్రజల్లో కూడా అనుమానం ఉంది. ఏదో నిమ్ము తేల్చండి, మీ పోలీసు వ్యవస్థ కదా, మీ డీజీపీ కదా, మీ సీఐడే కదా, తేల్చండి. నిజం అనుకుంటే మేము కూడా అటువంటి దుర్మార్గ శిక్షమని చెప్తాం. అంతే తప్ప డ్రామాలు జగన్మోహన్ రెడ్డికి ఎంత చేస్తున్నాం. ప్రతి ఎలక్షన్లలో ఒక్కొక్క డ్రామా ఆడుతా ఉన్నాం. ప్రజలు మోసం పెట్టే ప్రజల్ని తప్పులు బట్టి ఓడించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది అప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నాం. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాం. ఎక్కువ టైం ఇంకా తీసుకోలేదు, ఓపులు పోతా ఉంది. షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు. అంచేత మీ అందరికి చెప్పేది ఉంటే, ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్లో మీ పవిత్రమైన ఓటుని ఆచి తూసి వెయ్యండి. ప్రజాస్వామ్య పరికరాలుగా ఇవాళ ఎంత అవకాశం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు. ఓటులు విడకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని తెలుగుదేశం పార్టీ చేతులు కప్పిన సందర్భంగా హృదయపూర్వక అభివృద్ధితో తెలియజేస్తున్నా ఉన్నాం. అదే ఇప్పుడు ఆయన మరొక ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీతో తోడు వాడు ఉండాలని ఆలోచన చేసి మరొక రాజకీయ పార్టీని మనందరికీ సంతృప్తి చేసి రాష్ట్ర భవిష్యత్తుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసే సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ అభివృద్ధిస్తున్నాం.